తమిళనాడులో విజయ్ సర్కారు ఏర్పాటుపై సస్పెన్స్ ఇంకా కంటిన్యూ అవుతోంది. సంఖ్యాబలం మద్దతు లేఖలపై మరొకసారి న్యాయ సలహా తీసుకుంటామని తెలిపారు గవర్నర్. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నామని గవర్నర్ కు లేఖించిన విజయ్ దానికి సపోర్ట్ గా కాంగ్రెస్ మద్దతు లేఖను కూడా సమర్పించారు. ఈ రెండు లెటర్ హెడ్స్ తో పాటు 20 మంది మంత్రుల జాబితా కూడా సబ్మిట్ చేశారు విజయ్. తమిళనాడులో విజయ్ సర్కారు ఏర్పాటుపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. సంఖ్యాబలం మద్దతు లేఖలపై మరొకసారి న్యాయ సలహా తీసుకుంటామని తెలిపారు గవర్నర్. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నామని గవర్నర్ కి లేఖ ఇచ్చారు విజయ్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లోక్ భవన్ నుంచి దినకర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దినకర్, భేటీ తర్వాత అసలు ఏం జరిగింది? మరొకసారి గవర్నర్ లీగల్ అడ్వైజరీ తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? అక్షయ, బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే గవర్నర్ కార్యాలయం నుండి టీవీకే కార్యాలయానికి టీవీకే నేతలకు, అది విజయ్కా పార్టీకి సంబంధించిన సెక్రటరీలకు అన్నది ఇంకా స్పష్టంగా తేలాల్సింది. ఒక కాల్ అయితే వెళ్ళింది. విజయ్ సమర్పించినటువంటి సంఖ్యాబలం పట్ల గవర్నర్ కన్విన్స్ కాలేదు, ఆయన సంతృప్తి చెందలేదు. ఇది ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్. 118 మెజార్టీ ఫిగర్ ఉన్న లేఖను స్పష్టంగా సమర్పించిన తర్వాతనే ప్రభుత్వ ఆహ్వానానికి తాము పిలుస్తామని గవర్నర్ కార్యాలయం స్పష్టంగా టీవీకేకి తేల్చి చెప్పేసింది. రెండోసారి కూడా విజయ్కి శృంగభంగం కలిగిందని కూడా చెప్పాలి. ఎందుకంటే గవర్నర్ ఆఫీస్లో పదే తాము ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి సంఖ్యాబలాన్ని సమర్పిస్తారు. ఆ సమర్పించినటువంటి లేఖ ఏదైతే ఉందో అందులో తక్కువ మెజార్టీ ఉన్నందున మీరు 118 సంఖ్యతో వస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకి స్పష్టంగా ఆహ్వానిస్తామని చెప్పి గవర్నర్ కార్యాలయం న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత టీవీకే విజయ్కి స్పష్టంగా తెలియజేశారు. దీంతో టీవీకే పార్టీలో గందరగోళం నెలకొంది. ఆ పార్టీకి మద్దతు ఇచ్చే వారికి సంబంధించి వెతుకులాట మళ్లీ ప్రారంభమైందని చెప్పాలి. ఇప్పుడే అందినటువంటి బ్రేకింగ్ న్యూస్ ప్రకారం అయితే గవర్నర్ కన్విన్స్ కాలేదు. గవర్నర్ టీవీకే సమర్పించినటువంటి లేఖ పట్ల సంతృప్తి లేరు. ఏదైతే 108 - 1 107 మళ్ళా తర్వాత కాంగ్రెస్ ఇచ్చినటువంటి మద్దతు లేఖ ఏదైతే ఉందో 5 మందితో ఉన్నటువంటి లేఖ, ఆ తర్వాత 20 మంది మంత్రులతో కూడినటువంటి జాబితాను కూడా దాని పట్ల ఆయన యాక్సెప్ట్ చేయలేదు. ఆయన పూర్తి స్థాయిలో గవర్నర్ సాటిస్ఫై కాలేదని గవర్నర్ కార్యాలయం స్పష్టంగా టీవీకే విజయ్కి చెప్పింది. రేపు ఉదయం మళ్ళీ గవర్నర్ కేరళకు వెళ్తున్నారు. ఇది బ్రేకింగ్ న్యూస్. రేపు ఉదయం గవర్నర్ మళ్ళీ కేరళకి వెళ్తున్నారు. కేరళకి వెళ్లేలోగా కూడా ఒకవేళ టీవీకే పూర్తిస్థాయి మెజార్టీ 118ని చూపిస్తే గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి యొక్క సమాచారాన్ని, ఇక్కడ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, సమాచారాన్ని మేము మీకు చెప్తాము, ఆ తర్వాతనే మీరు ఏర్పాట్లు చేసుకోండి, తొలుత 118 ఫిగర్తో మీరు రావాలి, వచ్చిన తర్వాతనే మీకు స్పష్టమైనటువంటి మెజార్టీ నాకు చూపించిన తర్వాత, లేఖలో చూపించిన తర్వాత, దాన్ని న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత మీకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పిలుస్తామని గవర్నర్ ఆఫీస్ నుంచి కార్యాలయంకి, టీవీకే కార్యాలయానికి ఫోన్ వెళ్ళినటువంటి నేపథ్యంలో అది రెండోసారి కూడా విజయ్కి మొత్తం రెడ్ సిగ్నల్ వచ్చినట్టుగానే మనం భావించాలి. గవర్నర్ ఏం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు, న్యాయ నిపుణులతో చర్చించారు. ఆ తర్వాత యాజ్ యూజువల్గా మీకు పర్మిషన్ లేదు, కమ్ విత్ 118 ఫిగర్ అని స్పష్టంగా చెప్పడంతో ప్రజెంట్ ఇది బ్రేకింగ్ న్యూస్గా మారింది. విజయ్కి మరొకసారి రాజ్భవన్ పిలిచి మరీ కూడా తాము ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించడం లేదు, కమ్ విత్ ఫిగర్ 118 అన్నది స్పష్టమైనటువంటి సంకేతాలు పంపి విజయ్ను మరొకసారి రాజకీయంగా తనకు మద్దతు ఇచ్చేవారిని ఎతుకులాడడానికి, తర్వాత మద్దతు ఇచ్చేవారిని సంప్రదించడానికి మరికొంత సమయం ఇచ్చినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. దినకర్, అసలు గవర్నర్తో విజయ్ మీటింగ్లో ఏం జరిగింది? అంటే గతంలో ఎప్పుడైనా సరైన సంఖ్యాబలంతోనే వస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిస్తాము అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? గతంలో కూడా కర్ణాటకలో 2018 సమయంలో బీజేపీకి సంబంధించి 104 అత్యధిక స్థానాలు వచ్చి హైయెస్ట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. అప్పుడు కూడా ప్రభుత్వం బల నిరూపణ చేసుకోవాలి, అది ఒకరోజు మాత్రమే అని చెప్పడంతో యడ్యూరప్ప బల నిరూపణ చేసుకోలేక కేవలం 24 గంటల సీఎంగానే మిగిలిపోయాడు. మళ్ళీ ఆ తర్వాత కాంగ్రెస్తో ఇదయ్యి అది మళ్ళీ యడ్యూరప్ప రెండోసారి సీఎం అప్పుడు. కానీ తొలిసారిగా మాత్రం ఎక్కువ మెజార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి గవర్నర్ కావచ్చు, ఆ తర్వాత తక్కువ సీట్లున్నా కానీ ప్రమాణ స్వీకారం వరకు వెళ్ళినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా కావచ్చు. సో ఇవన్నీ గతంలో జరిగాయి. కానీ తమిళనాడులో జరుగుతున్నది పూర్తిగా డిఫరెంట్.
రెండు ద్రవిడ పార్టీలకి మెజార్టీ రాలేదు. రెండు ద్రవిడ పార్టీలు 2-3 స్థానాల్లో ఉన్నాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే విజయ్ వచ్చాడు. విజయ్ చేసిన తప్పల్లా కాంగ్రెస్తో కలిసిపోవడం, కాంగ్రెస్ షరతులతో కూడినటువంటి మద్దతు ఇవ్వడం, ఆ షరతుల్లో మతతత్వ శక్తులతో విజయ్ కలిసిపోమని చెప్పడంతోనే స్పష్టంగా తాను మద్దతు ఇస్తున్నామని కాంగ్రెస్ చెప్పడంతో నిన్నటి నుంచి ఈ గేమ్ అసలు కారణం కాంగ్రెస్తో జట్టు కట్టడమే అన్నది మనకు అంతర్గతంగా అందుతున్నటువంటి సమాచారం. కనుక సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏదైతే వస్తుందో వాటిని ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ప్రమాణ స్వీకారం చేయమని ఆహ్వానిస్తారో ఆ తర్వాత బల నిరూపణకి చేసుకోండి అని చెప్పి కూడా సమయం ఇస్తారు గవర్నర్. కానీ గత 72 గంటలుగా తమిళనాడులో జరుగుతున్నటువంటి ఈ హై పొలిటికల్ తమిళనాడు డ్రామా మాత్రం ఇంకా ఎండ్ అయ్యే స్థితిలో లేదు. 118 ఫిగర్ వచ్చాకే గవర్నర్ ఖచ్చితంగా పిలుస్తానని పదే టీవీకే విజయ్కి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఒక్క మాటతో వాళ్ళ మొత్తం అంతా దాన్ని స్పష్టంగా టీవీకే విజయ్కి చెప్పారు. గవర్నర్ హ్యాస్ నాట్ కన్విన్స్డ్ కమ్ విత్ 118 ఫిగర్ అన్నది స్పష్టంగా చెప్పడంతో మళ్ళీ మొదటికొచ్చింది. టీవీకే పార్టీలో మొత్తం అంతా కూడా ఎమ్మెల్యేలతో కొద్దిమంది లీడర్లు సమావేశమయ్యారు. టీవీకే కోర్ కమిటీతో విజయ్ సమావేశమయ్యారు. మరొకవైపు డిఎంకే పార్టీ కార్యాలయంలో ఈ సివికే ఎవరైతే తిరుమావళవన్ పార్టీకి 2 స్థానాలు ఉన్నాయో, వామపక్షాలకు 4 స్థానాలు ఉన్నాయో వీరంతా కూడా వెళ్ళి స్టాలిన్ కలిశారు. స్టాలిన్ కలిసి ఏం చెప్తారు, ఎలాంటి చర్చ వస్తుంది అన్నది మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ వీసీకే ఏదైతే తిరుమావళవన్ పార్టీ 2 స్థానాలు, ఆ 4 స్థానాలు ఉన్నటువంటి వామపక్షాలు కూడా పూర్తిగా మద్దతు ఇస్తే మాత్రం విజయ్కి తను అనుకున్నటువంటి 118 ఫిగర్ వస్తుంది. అయితే దానికి ఎలాంటి కండిషన్స్ పెడతారు అన్నది ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ మరొక వైపు టీవీకే పార్టీకి సంబంధించినటువంటి నేతలు సెంగొట్టయ్యాను పుదుచ్చేరిలో క్యాంపులో రిసార్ట్స్లో ఉన్నటువంటి ఈ సివి షణ్ముగం అనేటువంటి మాజీ మంత్రితో కూడా చర్చలు జరుపుతున్నారు. వాళ్ళ వైపు నుంచి కూడా ఒక ప్రపోజల్ వచ్చింది. డిప్యూటీ సీఎం పదవి తమకు ఇస్తే నేను 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలను చీల్చుకొని ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తాను అని చెప్పేటువంటి ఒక ప్రకటన కూడా సెంగొట్టయ్యానికి తెలియజేశారు. దానికి సంబంధించి ప్రస్తుతం పార్టీలో టీవీకే కోర్ కమిటీ సమావేశంలో ఆ చర్చ జరుగుతుంది. మరో 48 గంటల పాటు ఈ డ్రామా కొనసాగుతుంది. రేపు గవర్నర్ కేరళ వెళ్తారు, త్రివేంద్రంలో ఉంటారు. అక్కడ కేరళలో జరగాల్సినటువంటి సీఎం ప్రమాణ స్వీకారం కావచ్చు, ఓత్ టేకింగ్ సంబంధించి కావచ్చు. ఆయన కేవలం ఇక్కడ ఇన్ఛార్జ్ గవర్నర్ మాత్రమే, ఆయన పర్మనెంట్ గవర్నర్ కాదు. కనుక మొదట అక్కడ వ్యవహారాలకు తను ప్రియారిటీ ఇచ్చి ఇక్కడ విజయ్ 118 స్థానాలు స్పష్టంగా ఏర్పాటు చేసుకొని లేక తన దగ్గరుందని కమ్యూనికేషన్ చేసిన తర్వాతనే ఆయన మళ్ళీ చెన్నైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక విజయ్కి సంబంధించినటువంటి పార్టీ ప్రభుత్వం ఏర్పాటు పైన సందిగ్ధత కొనసాగుతుంది. మరో 48 గంటల పాటు ఈ హైడ్రామా ఇలానే ఉండే అవకాశాలు ఉన్నాయి. అక్షయ, దినకర్, అసలు విజయ్ గవర్నర్ ని ఏమని కోరారు, దానికి గవర్నర్ ఏమని ఆన్సర్ ఇచ్చారు? ఖచ్చితంగా ఆయన ఉదయం గవర్నరే కాల్ చేశారు. నిన్న మీరు సమర్పించినటువంటి లేఖలో మీరు 113 ఉన్నాయి, మీకు వచ్చినటువంటి 108 స్థానాలు అందులో 1 తీసేస్తే 107 ప్లస్ 5 107 మాత్రమే అని మీరు లేఖలో రాయాలి. కానీ 113 స్థానాలు ఉన్నాయని ఎలా రాశారు? దీన్ని పాయింట్ 1గా అబ్జెక్షన్ చేశారు. న్యాయ నిపుణులు దీన్ని యాక్సెప్ట్ చేయలేదన్నది స్పష్టంగా చెప్పారు ఇవాళ మీటింగ్లో. మీరు మళ్ళా మీకున్నటువంటి స్థానాలతో స్పష్టంగా ఒక లేఖ తీసుకొని రండి, మీ న్యాయ నిపుణులు కూడా సంప్రదించి తీసుకొని రండి చెప్పడంతో 107 స్థానాలు, తర్వాత కాంగ్రెస్ మద్దతు ఇచ్చినటువంటి లేఖ, ఆ తర్వాత మంత్రులతో కూడినటువంటి లేఖ తీసుకొని వెళ్లారు. దాదాపు 40 నిమిషాల పాటు సమావేశం జరిగింది. ఆ 40 నిమిషాల్లో కూడా తమకు అవకాశం ఇవ్వండి, నాకు మెజార్టీ తక్కువ ఉన్నమాట వాస్తవమే, తొలుత ప్రమాణ స్వీకారం కంప్లీట్ చేస్తాం, కంప్లీట్ చేసిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మీరు చెప్పినటువంటి ప్రొటెన్ స్పీకర్ ఎన్నుకున్న తర్వాత మేము మొత్తం అంతా కంప్లీట్ చేసిన తర్వాత మీరు బల నిరూపణకు అవకాశం ఇస్తే ఆ బల నిరూపణలో మేము ఫెయిల్ అయితే నేనే గవర్నమెంట్ నుంచి దిగిపోతాను, గవర్నమెంట్ని రద్దు చేసే అధికారం మీకుంటుందని రిక్వెస్ట్ చేశారు. కానీ గవర్నర్ ఆ అవకాశం ఉంది, రాజ్యాంగంలో వెసులుబాటు ఉందని తెలిసినా కానీ 118 ఫిగర్తో మీరు వస్తేనే బల నిరూపణ కావచ్చు, ఆ తర్వాత ప్రమాణ స్వీకారం కూడా కావచ్చు, ఇవన్నీ నేను ఏర్పాటు చేస్తానని ఒక్క ముక్కలో తేల్చి చెప్పారు. విజయ్తో వచ్చిన నేతలు కూడా వాళ్ళు కూడా కావచ్చు ఇక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోయారు. తొలుత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు గవర్నర్ అనేటువంటిది ఒక ఫ్లాష్ ఒక ప్రచారంలో మాత్రమే సాగింది, అది ఎన్టీవీ చెప్పలేదు, ప్రచారంలో సాగింది. గవర్నర్ నిర్ణయం వచ్చేంత వరకు వెయిట్ చేయాలని చెప్పి కూడా గవర్నర్ కార్యాలయం కూడా స్పష్టంగా చెప్పారు. ఒక అరగంట కిందట గవర్నర్ కార్యాలయం టీవీకే కార్యాలయానికి ఫోన్ చేసి గవర్నర్ ఈజ్ నాట్ కన్విన్స్డ్ విత్ ది ఫిగర్, ప్లీజ్ కమ్ విత్ 118 ఫిగర్స్ అండ్ లెటర్, అప్పుడు మాత్రమే మీకు ఇస్తామని చెప్పడంతో వారిద్దరి మధ్య కమ్యూనికేషన్ ఇదే జరిగింది. దినకర్, టీవీకే అధినేత విజయ్ కి నిజమైన రాజకీయాలేంటో చూపిస్తున్నాయి అనుకోవచ్చా అన్ని పార్టీలు? ఖచ్చితంగా తమిళనాడులో ఇన్ని సంవత్సరాలు 57 సంవత్సరాల నుంచి కూడా ద్రవిడ పార్టీలే, ఏదో అన్నా డిఎంకే లేదా డిఎంకేనే అధికారంలో ఉండేవి.
ఆ రెండు పార్టీలు ఇప్పుడు 2-3 స్థానాల్లో ఉన్నాయి. దాదాపు 74 స్థానాలతో కూటమిలో మొత్తం అంతా కూడా డిఎంకే ఉంది. 54 స్థానాలు 50+ స్థానాలతో అన్నా డిఎంకే, 47 స్థానాలతో అన్నా డిఎంకే కూటమి ప్లస్లో ఉంది, 3వ ప్లేస్లో ఉంది. అంటే అటు ఆ రెండు పార్టీలు కాకుండా ఆ తర్వాత వాటికి మద్దతు ఇచ్చే కూటమి పార్టీలు కాకుండా కొత్తగా వచ్చినటువంటి టీవీకేకి అధికారం ఇవ్వడం అన్న దానికి సంబంధించి తెర వెనక మాత్రం ఒకటి జరుగుతుంది. బీజేపీకి ఇష్టం లేనటువంటి కాంగ్రెస్ పార్టీ డిఎంకే నుంచి బయటకు వచ్చి షరతులతో కూడినటువంటి ఏదైతే టీవీకేకి మద్దతు ఇచ్చిందో అప్పటి నుంచి అసలు పొలిటికల్ గేమ్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. కాంగ్రెస్ భుజాల మీద గన్ను పెట్టి టీవీకే విజయ్ పైన గన్ను గురిపెట్టారన్నది మాత్రం ఇక్కడ పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది. ఒకవేళ కాంగ్రెస్ కనుక మద్దతు ఇవ్వకుండా, కాంగ్రెస్ మద్దతు తీసుకోకుండా తన సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తనకు అధికారం ఇస్తే ప్రూవ్ చేసుకుంటానని విజయ్ అప్రోచ్ అయ్యింటే అప్పుడు సింపుల్గా ఉండేది వ్యవహారం అంతా. కానీ సడన్గా కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకోవడం, లేఖ తీసుకెళ్లడం, ఆ లేఖ తీసుకెళ్లి గవర్నర్కి ఇవ్వడం, కాంగ్రెస్ అంటే పడనటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, తెర వెనుక ఉన్నటువంటి అతిపెద్ద రాజకీయ పార్టీలు కూడా కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఈ యొక్క డ్రామాని కొనసాగించడానికి మీరు అన్నట్టుగా కూడా ఒక పొలిటికల్ రుచిని చూపిస్తున్నాయని చెప్పొచ్చు. సిల్వర్ స్క్రీన్ మీద ఫైట్ చేయడం వేరు, పొలిటికల్ స్క్రీన్ మీద ఫైట్ చేయడం డిఫరెంట్గా ఉంటుంది బాబు విజయ్ అని చెప్పడం నిజంగా లాస్ట్ 48 గంటల నుంచి జరుగుతున్నటువంటి పొలిటికల్ ఫైట్గా మనం భావించాలి. ఓకే దినకర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.